నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. పోలింగ్ ముగిసిన అనంతరం అధికార కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీద ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అటు అధికారులంతా అలర్ట్ చేస్తున్నారు. ఏదైతే ఆగస్టు 15 లోపల రుణమాఫీకి సంబంధించినటువంటి కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది. సో ఒకసారి మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు మానవతరాయ్ గారు ప్రస్తుతం మనతో పాటు. మానవతరాయ్ గారితో మాట్లాడదాం. పోలింగ్ ముగిసింది మానవతరాయ్ గారు. సో ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు? అనేక రకాల చర్చలు నడుస్తూ ఉన్నాయి. కాంగ్రెస్కు 10 అంటారు, 14 అంటారు, సో 9 అంటారు, 7 అంటారు, 6 అంటారు. కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మీరు ఏమనుకుంటున్నారు? ఆ చర్చలకు ఎటువంటి బ్రేక్ ఇవ్వబోతున్నారు? 14 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇక మిగతా 3 స్థానాలు ఎంఐఎం, ఇక 2 స్థానాల్లో అంటే బీజేపీకి అవకాశాలు ఉన్నాయి. అంటే 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి కేవలం 2 సీట్లు వచ్చే అవకాశం ఉందా? ఏం చేసింది బీజేపీ? ఏం చేసింది అంటే మందిరం గడిచి సరిపోయిందే. ఇప్పుడు మానవ సంబంధాలు వద్దా? ఇప్పుడు తెలంగాణ విభజన చట్టంలో హామీలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ. ఆంధ్రాలో గిరిజన యూనివర్సిటీ ప్రారంభమైంది. మరి తెలంగాణ ఏం పాపం చేసిందని మోడీ గారు గిరిజన యూనివర్సిటీని మంజూరు చేయలేదంటే ఒక జియో తీసి వదిలిపెట్టారు. అంటే 10 ఏళ్ల క్రితం ప్రారంభమైతే ఈ పార్టీకి అక్కడ ఆ గిరిజన విశ్వవిద్యాలయం ప్రారంభమైతే ఎంతోమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చేవి. అది చేయలేదు. మరి అందుకు ఓటేస్తారా బీజేపీకి, నరేంద్ర మోడీకి? చెప్పండి. అదేవిధంగా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఉంది. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విభజన చట్టంలో స్పష్టంగా ఉంది. దాన్ని ఎందుకు నిర్మించలేకపోయారు అధికారంలో ఉండి? మీరు అంటే నిర్మించినందుకు ఓట్లేస్తారా? చెప్పండి. అది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టయితే 14లో తప్పకుండా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ప్రారంభమైంది. ఈ పార్టీకి ఎంతో కొంత ఆర్థికంగా ఆ ప్రాంతం మొత్తం కూడా అభివృద్ధి చెంది. అదేవిధంగా కోచ్ ఫ్యాక్టరీ ఉంది, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ. ఇయేగా ప్రధానంగా తెలంగాణకి ఇచ్చిన హామీలు. నువ్వు ఇచ్చిన వాళ్ళు ఇచ్చినవి కాదు, విభజన చట్టంలో పేర్కొన్న హామీలు. కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు నరేంద్ర మోడీ. మోడీకి తెలంగాణలో ఓటు అడిగే హక్కు ఉందా? చెప్పండి. పసుపు బోర్డు అన్నారు, అది కూడా జీవో తీశారు. సుగంధ ద్రవ్యాల అన్నారు, అది తీసుకొచ్చి స్పైసెస్ బోర్డు అన్నారు. ఏదో కేరళలో ఉండేదాన్ని సబ్బు దాని ఉప శాఖను తీసుకొచ్చి పెట్టారు. పసుపు బోర్డు అంతే, ఆయన బాండ్ రాసిండు, అది కాగితాలకు కూడా పరిమితమైంది. సరే అది ప్రారంభమైందో అది తర్వాత ముచ్చటం. కానీ ప్రజలు కూడా ఏం చూస్తారు? రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ, పటిష్టమైనటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కష్టపడి అధికారంలోకి తీసుకొచ్చిండు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం భారత్ జోడో యాత్ర నడిచింది. ఇవన్నీ కూడా ప్రభావితం చేసే అంశాలు. అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని మార్చే నరేంద్ర మోడీకి ఓట్లు ఎందుకు వేయాలి? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ఎందుకు వేయాలంటున్నా? కాబట్టి ప్రజలకు అర్థమైంది. 10 ఏళ్ళు పరిపాలన చూశారు వాళ్ళు. ఇది అనుకున్న 400 వస్తాయి, 500 వస్తాయి. అట్లంటే కాంగ్రెస్ పార్టీకి ఎంతో అభివృద్ధి చేసింది దేశాన్ని. 400 ప్రభుత్వ రంగ సంస్థలు స్థాపించి ఎన్నో ఉద్యోగాలు సృష్టించి అందులో ఎంతోమందికి అణగారిన వర్గాల వారికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. అట్లాంటి ఉపాధిని దెబ్బతీశారు వీళ్ళు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపశమన పేరుతో 1,70,000 కోట్ల ఉపశమన పేరుతో ఆ ఉద్యోగాలన్నీ, పరిశ్రమలన్నీ కూడా మూసివేశారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా మూసివేయడం వల్ల ఎవరికి నష్టం వచ్చింది? ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళందరూ ఉద్యోగాలన్నీ ఊడిపోయినాయి. దాని అర్థం ఏంది? ప్రత్యక్షంగా రిజర్వేషన్లను ఎత్తివేస్తే తిరగబడతారు దళితులు, అణగారిన వర్గాలని చెప్పేసి పరోక్షంగా ఈ విధంగా ప్రభుత్వ రంగ సంస్థలు మూసివేసి భారత రాజ్యాంగాల్లోని రిజర్వేషన్లు ఒక్కొక్కటి ఈ విధంగా తీసివేసే ప్రయత్నం చేస్తాను. ఇక రేపు 400 స్థానాలు వచ్చాయనుకోండి, అసలు మళ్ళా దళితులకి మూతికి ముంత, ముడ్డికి చీపురే గతి. గతంలో ఎప్పుడైతే పూర్వకాలంలో మా పూర్వీకులు ఏ విధంగా అంచబడ్డారో, అవమానాలకు గురయ్యారు, అంటరానితనంలో మగ్గిపోయారు, అదే చాతుర్వర్ణ వ్యవస్థ, నిచ్చెన మెట్ల సంస్కృతి, అది మనుధర్మ శాస్త్రం పరిపాలనలోకి, అధికారంలోకి వస్తుంది. ప్రధానంగా మీరు అంటున్నారు 2-3 సీట్లు అంటున్నారు, కానీ బలమైన నాయకులు ఉన్నారు. గతంలో గెలిచిన సీట్లు కూడా బీజేపీకి రావంటారా? అసలు కాంగ్రెస్ అధికారం లేనప్పుడే వాళ్ళకి రాలేదు. అది కూడా గతంలో 4 సీట్లు ఎట్లా వచ్చినాయి వాళ్ళకి? బీజేపీకి 4 సీట్లు కూడా టీఆర్ఎస్ వాళ్ళ వెన్నుపోటు పోవటం వల్ల వచ్చినాయి. ఈటల రాజేంద్ర అనే వ్యక్తి బయటికి ఎందుకు వచ్చిండు? వినోద్రావు ఓటమి కృషి చేసిండు. ఆయన హుజురాబాద్లో ఉండి అందుకే తట్టుకోలేక కేసీఆర్ తెలిసి, కేసీఆర్ ఎక్కడ వేటు వేస్తారని చెప్పి భయపడి ఆయన బయటకు వచ్చేసిండు. ఆడ వినోద్రావు ఓడిపోవడానికి, బండి సంజయ్ గెలవడానికి కారణం ఎవరు? ఈటల రాజేందర్. అదే ఈసారి అరవింద్ గెలవడానికి, గుండు అరవింద్ ఆయన పేరేంటి, మన ధర్మపురి అరవింద్ గెలవడానికి కారణం ఎవరు? కవితను ఓడించాలని అక్కడ ఉన్న ఎమ్మెల్యేలే దెబ్బ కొట్టిన వాళ్ళకి. అట్లా కలిసి వచ్చినాయి తప్ప హైదరాబాద్లో ఇప్పుడు కాదు. నేను చెడ్డీలు వేసుకున్న దగ్గర నుంచి కూడా హైదరాబాద్లో కాంగ్రెస్ ఉంది. ఆలే నరేంద్రో, బండారు దత్తాత్రేయో, బద్దం బాలరెడ్డో, ఇట్లాంటి వాళ్ళు ఒక పాపం వృద్ధు నిజమైనటువంటి బీజేపీ నాయకులు వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళకి అవకాశం ఉండేది. సార్ కిషన్ రెడ్డి కూడా పాతరం వాళ్ళ శిష్యుడే, బండారు దత్తాత్రేయ శిష్యుడే. కాబట్టి ఇక్కడ హైదరాబాద్లో అక్కడ అవకాశాలు కనపడతాయి వాళ్ళకి కొంత అక్కడ ఇక్కడ. మీరేమో మానవతరాయ్ గారు ఖచ్చితంగా హైదరాబాద్లో కాంగ్రెస్ వస్తూ అంటున్నారు. ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకులేమో డమ్మీ అభ్యర్థులను పెట్టి బీజేపీ అభ్యర్థుల గెలుపుకు కాంగ్రెస్ దోహదపడుతుంది, ఈ రెండు చీకటి ఒప్పందాలు అంటున్నారు. ఎవరి మాటలు నమ్మరు?
సికింద్రాబాద్లో కూడా దానం నాగేంద్రన్ తక్కువ అభ్యర్థి ఏం కాదు, మాజీ మంత్రి, కాంగ్రెస్ రక్తం. ఆయన పోటీ చేసిండు, బలమైన అభ్యర్థి కాబట్టి టికెట్ ఇచ్చారు. ఆషామాషి వ్యక్తికి టికెట్ ఇవ్వలే. అన్ని బలాలు ఉన్నాయి ఆయన దగ్గర, మంది ఉంది, మార్బలం ఉంది, ఆర్థిక అంగబలం అన్నీ ఉన్నాయి. కిషన్ రెడ్డిని ఢీ కొట్టగలే సత్తా ఉంది. అందులో బీసీల బిడ్డ ఎట్లా తక్కువ అయింది? ఆ భయం అవుతుంది వాళ్ళకి. అంటే ఒక బీసీని, ఒక దానం నాగేంద్ర లాంటి బలమైన నాయకుడిని, బలమైన శక్తిని పెట్టడం వల్ల భయం అవుతుంది. బీఆర్ఎస్ వాళ్ళు ఎవరిని పెట్టారాడ మరి? పద్మారావు అంటే సికింద్రాబాదు అంతవరకు తెలుసు, మిగతా పార్లమెంట్ పరిధిలో ఏడ తెలుసు ఆయన? తెలియదు కదా. మిగతా నియోజకవర్గాలను ప్రభావితం చేయలేడు కదా. దానం నాగేంద్ర అంటే ఒకసారి ఇక్కడ ఆసిఫ్ ఇక్కడ నుంచి ఎమ్మెల్యే అయిండు, నాంపల్లి అటు, తర్వాత మంత్రిగా చేసిండు, ఇన్ని రకాలుగా మున్నూరు బిడ్డ ఈ విధంగా. కాబట్టి వాళ్ళు డమ్మీ అభ్యర్థిని పెట్టుకొని, ఒక్కొక్కరిని డమ్మీ అభ్యర్థులు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పి బద్నాం చేస్తారు వాళ్ళు. ఎందుకంటే గెలిచేది కాంగ్రెస్. రేపు ఎట్లాగూ ఫలితాలు చూస్తారు మీరు. నేను చెప్పిన కదా, తప్పకుండా 14 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అసెంబ్లీ ఎన్నికల ముంగల మానవతరాయి బీఆర్ఎస్లోకి పోయిండు, పార్లమెంట్ ఎన్నికల ముంగల కాంగ్రెస్లోకి వచ్చిండు. ఏం కనపడుతున్నది రెండు పార్టీల మధ్య వేరియేషన్? ఏం లేదు, నేను అలిగిపోయినా. నా ఇంట్లోకి నేను వచ్చిన, నా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఏఐసిసి గర్వాప్సీ పెట్టింది. వాళ్లే స్పష్టంగా చెప్పారు, ఎవరైతే ఎన్నికల ముందు అలిగిపోయారో మీ పాత్ర ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి, రండి అన్నది, స్వాగతిస్తాను మీరు రండి అన్నది. నా ఇంట్లోకి నేను వచ్చిన. ఇప్పుడు తప్పేముంది ఇందులో? నేనేమో అక్కడ నేను అనుభవించింది లేదు, సచ్చింది లేదు. 10 రోజుల ముందు పోయినా, మళ్ళీ నాకు టికెట్ రాలేదని పోయినా, మళ్ళీ వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ గర్వాప్సీ అంది వచ్చిన. నా ఇంట్లోకి నేను వచ్చిన, సంతోషంగా ఫీల్ అవుతున్నా. నా సొంత ఇంట్లో ఉన్నట్టు ఉంది. నేను అద్దెంట్లో లేనట్టు, అద్దెంట్లో ఉంటే ఎట్లున్నది బాధే కదా ఎప్పుడైనా కానీ. కాబట్టి నా సొంత ఇల్లు గాంధీ భవన్లో 23 సంవత్సరాల అనుబంధం నాకు ఇక్కడ. గాంధీ భవన్ ఎన్ఎస్ఏ నుంచి, యూత్ కాంగ్రెస్ నుంచి రెండోసారి ప్రధాన కార్యదర్శి నేను, రెండోసారి. ఈసారి న్యాయం జరిగిద్ది అనుకున్నా, కానీ మరి నాకు అవకాశం రాలేదు. సరే చూద్దాం, మళ్ళీ దానికోసం ఒడ్డెక్కడానికి రాజకీయ చట్టసభల్లో ప్రవేశించడానికి ఈత కొడతా ఉన్నా, గట్టు చేరదామని, గట్టెక్కుదామని. ఆ గట్టు దగ్గరకు వస్తున్నా, మళ్ళీ వెనక్కబడుతున్నా. మళ్ళీ ఈత కొడతామని అలసిపోకుండా మళ్ళీ ఈత కొడతా, గట్టు చేరేవారు కొడతా. చూద్దాం, పార్టీ ఎక్కడైనా గుర్తిస్తుందేమో. పోలింగ్ ఇప్పటికే ముగిసిపోయింది. ఫలితాల కోసం 1000 కళ్ళతోటి నాయకులు, ఇటు ప్రజలు ఎదురు చూస్తున్నారు. సో ఈ కొన్ని రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉండబోతుంది? 15 ఆగస్టు లోపల రుణమాఫీ అన్నారు, అటు అన్నీ చేస్తారు. రేవంత్ రెడ్డి గారు దమ్మున్న నాయకుడు. నేనేదో ఆయన ముఖ్యమంత్రి అంతకుముందు కూడా చెప్పేవాడిని, ఇప్పుడు కూడా చెప్పేవాడిని. ఆయన దగ్గర సత్తా ఉంది. ఆ సత్తా ఉంది కాబట్టి ముఖ్యమంత్రి అయ్యిండు. 15వ తారీఖులో చేస్తారు, చూద్దరు. కానీ ఈ శాతం వాళ్ళు చేయలేదు రుణమాఫీ. అంచెలంచెలుగా 2014 నుంచి 2 విడతల్లో, 3 విడతల్లో, 4 విడతల్లో 18 మొన్నటి దాకా ఎన్నికల ముందు వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిండ్రు. వాళ్ళకి చేత కాలేదు. అవకాశం ఇస్తే దుర్వినియోగం చేశారు. మొత్తం కూడా ఆర్థికంగా రాష్ట్రాన్ని దిగజార్చారు. కాబట్టి నేను ఒకటే అంతకుముందు కూడా చెప్పిన, ఆర్థికంగా దిగజారిపోయినటువంటి, అంటే పాతాళ లోకంలో కూరుకుపోయినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ గజయితగాళ్ళు లెక్కపోయి పైకి తీసుకొచ్చేటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి అని అప్పుడు చెప్పినా, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా. తప్పకుండా అన్ని ఏ రకంగా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నా రైతులకు రుణమాఫీ చేయడంలో కాంగ్రెస్ పార్టీ వెనక్కు తగ్గదు, తగ్గేదే లేదు, గుర్తుపెట్టుకోండి. గతంలో ఇదే మానవతరాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు టీఎస్ కార్ను కాస్త టీజీగా మార్చి పెట్టుకున్నారు. మీరు వేరే పార్టీలో ఉన్నప్పుడు మీ ప్రభుత్వం టీజీగా కూడా మార్చింది. సో దీని పట్ల ఏమనిపించింది? వేరే పార్టీలో ఉన్నప్పుడు మీకు ఏమనిపించింది? నేను ఒకటి చెప్తాను, ఆ రోజు రేవంత్ రెడ్డి టీజీ పెట్టాలంటే, టీజీ అని నా కారుకు స్టిక్కర్ అంటించుకున్నటువంటి ఏకైక కాంగ్రెస్ నాయకుడు మానవతరాయి. ఎందుకంటే ఒక విధానం, ఒక నాయకుడు ఒక విధానం చెప్తే దాన్ని పాటించింది. నేను నా కారుకి స్టిక్కర్ పెట్టుకున్నా, పోలీసు వాళ్ళు ఆపినా, ఏం పీకుంటారు పీకుండా వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఫైన్ వేసుకుంటే వేసుకోమన్నా వాళ్ళు ఏం చేయలేకపోయారు. కాబట్టి ఇప్పుడు ఆ టీఎస్ అనేది లేకుండా నా కారు కూడా మార్చుకున్నాను. నేను టీజీ కారు వచ్చే విధంగా కొత్త కారు తీసుకున్నా, మామూలుగా లోన్లో తీసుకున్నా. అది కూడా మళ్ళీ రుణంతో తీసుకున్న కారు, ఈఎంఐ పెట్టి నెలకింత కట్టుకుంటా. ఆ టీఎస్ పోవాలని చెప్పి మళ్ళీ టీజీ వచ్చింది కాబట్టి టీజీ అనేదాన్ని నా కారుకు పెట్టుకున్నా, ఇప్పుడు పర్మనెంట్గా పెట్టుకున్నా. సో తాజాగా ఇవాళ ఒక గుసగుసలు వినిపిస్తున్నది. పిసిసి చీఫ్ను కొత్త వాళ్ళని నియమించబోతున్నటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ పిసిసి చీఫ్ ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఏ సామాజిక వర్గానికి ఇస్తే బాగుంటుంది అంటే మానవతరాయి స్పందిస్తారా? హైకమాండ్ ఇష్టం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంతోమంది పోటీ పడ్డారు ఆ రోజు. నేను రేవంత్ రెడ్డి గారు కావాలని ఆ రోజు కొట్లాడినా. ఎందుకు కొట్లాడినా? అధికారంలో లేదు కాంగ్రెస్ పార్టీ, అధికారంలో రావాలంటే కేసీఆర్ని ఢీ కొట్టాలంటే రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు కావాలని కొట్లాడిన ఆ రోజు. చాలామంది కూడా శత్రువు అయినా. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఎవరైనా పర్వాలేదు, కాంగ్రెస్ పార్టీ ఎవరు నియమించినా, ఏ సామాజిక వర్గాన్ని నియమించినా మాకు ఇబ్బంది లేదు. మేము పనిచేసేది రాహుల్ గాంధీ కింద, కాంగ్రెస్ పార్టీ ఎవరు నియమిస్తే వాళ్ళే మా అధ్యక్షుడు. సరే, ఫైనల్గా ఒక మాట, గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ నాయకులు వరుస కామెంట్ చేశారు.
పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరే మొదటి వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రభుత్వం కూలిపోవచ్చు అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నారు. వీళ్ళకు మీరేం సమాధానం చెప్తారు? పడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీని పైకి లేపిన వ్యక్తి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి ఈ పార్టీలో స్వేచ్ఛ ఉంటుంది. రాహుల్ గాంధీ గారికి దగ్గరైండు, బాగా దగ్గరైండు రేవంత్ రెడ్డి గారు. అట్లాంటప్పుడు వేరే పార్టీకి బీజేపీలో పోవాల్సినటువంటి పని ఏముంది? బీజేపీలో పోతే ఏమైతే తెలుసు కదా. బీజేపీలో పోతే అసలు మనగడ ఉంటుంది రేవంత్ రెడ్డి లాంటి నాయకుడికి. మళ్ళీ అక్కడ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పు చేతల్లో ఉండాల్సి వచ్చిన గంప కింద కోడిపెట్టలేక రేవంత్ రెడ్డి దాక్కోవాల్సి వస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు ఆయన రాజకీయ ఏ విధంగా ఎదిగిండో మనం చూసినాం. జెడ్పీటీసీ నుంచి, ఎమ్మెల్సీ నుంచి, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నుంచి, తెలుగుదేశం నుంచి, కాంగ్రెస్లో నుంచి, ఎంపీ నుంచి, ఎమ్మెల్యే ఓడిపోయి ఎంపీ నుంచి, పీసీసీ ప్రెసిడెంట్ నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినటువంటి నాయకుడు కాంగ్రెస్లో. ఈ విధంగా ఈ పార్టీలో ఎదిగినటువంటి పీసీసీ నుంచి, ఎంపీ నుంచి, పీసీసీ నుంచి తనకు ఉన్నతమైన పదవి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు నాకు తెలిసి అయితే ఈ పార్టీలో చివరి వరకు కొనసాగుతారు తప్ప ఈ పార్టీ దేశవ్యాప్తంగా అంటే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే వరకు రేవంత్ రెడ్డి గారు నిద్రపోరు, మేము కూడా నిద్రపోము. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు మానవతర అయితే స్పష్టంగా చెప్తున్నారు. 14 సీట్లు మాకు ఖచ్చితంగా వస్తాయి, బీజేపీకి 1-2 సీట్లు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. సో చూద్దాం, రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే మా కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యము, మా ముఖ్యమంత్రి గారి ప్రధాన లక్ష్యం అంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. సో చూద్దాం ఏం జరగబోతుంది ఫలితాల తర్వాత. నిజంగా 14 సీట్లు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో వస్తాయా, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా, రాహుల్ గాంధీ ప్రధాని అవుతారా అనేటువంటి అంశాలన్నీ తెరపడాలి అంటే ఇక జూన్ 4 వరకు ఆగాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.